త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఏపీలో అన్నది కూడా ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రివర్గ విస్తరణ జరిగితే గనుక లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేనైతే అనుకోను. నిస్సందేహంగా. ఎందుకంటే ఒక స్థానమే ఖాళీగా ఉంది. అది నాగబాబు గారి పేరు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ సమాంతరంగా తీసుకొస్తారని అయితే నేనైతే భావించను. మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారని కానీ ఇప్పుడు సమర్థవంతంగా ఆయన శాఖలో ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా, ఆయన ఐటీ శాఖ మంత్రిగా చక్కగా ఆయన చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ప్రత్యేకంగా గుర్తింపేం అక్కర్లేదు. కాబట్టి అంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కానీ దాన్ని స్వాగతిస్తారు లోకేష్ బాబు గారు అని అయితే నేనైతే భావించట్లేదు. అంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేనైతే అనుకోను. నిస్సందేహంగా. ఎందుకంటే ఒక స్థానమే ఖాళీగా ఉంది. అది నాగబాబు గారి పేరు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ సమాంతరంగా తీసుకొస్తారని అయితే నేనైతే భావించను. మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారని కానీ ఇప్పుడు సమర్థవంతంగా ఆయన శాఖలో ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా, ఆయన ఐటీ శాఖ మంత్రిగా చక్కగా ఆయన చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ప్రత్యేకంగా గుర్తింపేం అక్కర్లేదు. కాబట్టి అంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కానీ దాన్ని స్వాగతిస్తారు లోకేష్ బాబు గారు అని అయితే నేనైతే భావించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్